తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన చర్చ. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వలసలు మొదలయ్యాయా? మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరబోతుందనే ప్రచారం. ఆ ప్రచారానికి బలం చేకూర్చిన తాజా పరిణామాలు మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి బీజేపీ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ కీలక నేతలతో భేటీ. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమా లేదా రాజకీయ మార్పుకు సంకేతమా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి తన కుటుంబంతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ భేటీ తర్వాతే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మొదలైంది. మల్లారెడ్డి బీజేపీలో చేరబోతున్నారా అన్న ప్రశ్న హాట్ టాపిక్ అయింది. అదే సమయంలో ఆయన కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయానికి వెళ్లడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చుంది. దీంతో సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. శుక్రవారం డాక్టర్ ప్రీతిరెడ్డి తెలంగాణ బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కలిశారు. ఇదే కాకుండా ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కూడా ఆమె భేటీ అయ్యారు. ఈ వరుస భేటీలు పార్టీ మార్పుకు ఖాయమైందా అన్న అనుమానాలను మరింత పెంచాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ పరిణామాలను ఆసక్తిగా గమనించారు. అయితే ఈ ప్రచారంపై డాక్టర్ ప్రీతిరెడ్డి స్వయంగా స్పందించారు. నేను బీజేపీలో చేరడం లేదు అని ఆమె స్పష్టంగా చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో టచ్ లో ఉన్నానని అంగీకరించినా అది రాజకీయ చేరికకు సంబంధించిందే కాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఊహాగానాలకు కొంతవరకు బ్రేక్ పడింది. ప్రీతిరెడ్డి చెప్పిన అసలు కారణం ఏమిటంటే మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించబోయే ఒక భారీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడం. సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమం కోసం ప్రధానిని ఆహ్వానించేందుకు ఈ భేటీలు జరిగాయని ఆమె తెలిపారు. అందులో భాగంగానే బీజేపీ నాయకులను కలిశామని స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక అధికారిక మర్యాదపూర్వక సమావేశం మాత్రమేనని ఆమె చెప్పారు. తిరుపతిలో ప్లాన్ చేస్తున్నాం. ఇది మన పక్క రాష్ట్రం తెలంగాణ, తెలుగు రాష్ట్రం ఇంకోటి ఏముంది? తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. ఏం రాజస్థాన్ లో ఏం అనుకోవట్లేదు, వేరే స్టేట్ లో ఏం అనుకోవట్లేదు. అనుకున్నప్పుడు ఫస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ గుడ్ న్యూస్ అని మీకే ఇస్తాను. ఇప్పుడు ప్రోగ్రామ్ ఇంకా ఇది కాలేదు, వీఆర్ ప్లానింగ్. డేట్ ఆయననే ఇస్తానన్నారు కాబట్టి ఆయన డేట్ ఇచ్చిన తర్వాత 100% నాకన్నా ఎక్కువ ముందే మీకే తెలుస్తుంది కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఆయన వస్తున్నారంటే నేనే మీకు ఇన్విటేషన్ ఇస్తా. ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇన్విటేషన్ నేనే ఇస్తాను. ఎందుకంటే అది ఒక ప్రౌడ్ మూమెంట్ ఆయన మా క్యాంపస్ లో రావడం. అది దానికి సంబంధం లేదన్నా, అసలు దానికి సంబంధమే లేదు. నేను పార్టీ లేదు, నేను ఏం యాక్టివిటీ చేసినా అట్లాంటి ఏమి యాక్టివిటీ చేయట్లేదు. నేను చేసేది ఇప్పుడు ఏదైనా పండుగ వస్తే, హనుమాన్ జయంతి వస్తే నాకు ఒక దగ్గర పిలిస్తే నేను అక్కడ వెళ్ళి నేను హనుమాన్ జయంతి కోసం పాట పాడితే దానికి బీజేపీకి సంబంధం ఏముంది? నేను హిందూ కాదా? ఒక్క నిమిషం మీకు చెప్తున్నాను. సీట్ కోసం అడగడం కాదు, క్లియర్ గా చెప్తున్నాను. మోదీ గారికి కలవడం కారణం ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ గా, మనకి చీఫ్ గెస్ట్ గా ఓపెనింగ్ ఇన్విటేషన్, ఓపెనింగ్ ఆఫ్ అవర్ డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ కోసం ఓపెన్ చేయడానికి ఆయనకు పిలుస్తున్నాం, అంతే. ప్రీతిరెడ్డి మరో కీలక విషయం కూడా వెల్లడించారు. మా క్యాంపస్ లో జరిగే కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా మంత్రి శ్రీధర్ బాబును కూడా కలిసినట్లు తెలిపారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదు, ఒక విద్యా కార్యక్రమం మాత్రమే అని స్పష్టం చేశారు. దీంతో ఇది ఒక పార్టీకి మాత్రమే సంబంధించిన విషయం కాదని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కూడా చర్చ జరిగింది. దీనిపై కూడా ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. మా మామ మల్లారెడ్డి బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని ఆమె స్పష్టం చేశారు. దీంతో బీజేపీలో చేరికపై వస్తున్న ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తుంది. ఈ మొత్తం పరిణామంలో ఒక స్పష్టమైన సందేశం కనిపిస్తుంది. రాజకీయంగా ఎంత ప్రచారం జరిగినా ప్రతి భేటీకి రాజకీయ అర్థం ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో అవి కేవలం మర్యాదపూర్వక సమావేశాలు మాత్రమే అవుతాయి. ఈ ఘటన కూడా అలాంటిదే అని ప్రీతిరెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో ప్రతి భేటీకి ఒక అర్థం ఉంటుంది, ప్రతి ప్రకటన వెనక ఒక సందేశం ఉంటుంది. ప్రీతిరెడ్డి చెప్పిన మాటలు ఒకవైపు, జరుగుతున్న పరిణామాలు మరోవైపు. ఇది కేవలం ఆహ్వానమా లేదా రాజకీయ మార్పుకు సంకేతమా? ఈ కథ ఇంకా పూర్తవలేదు. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి.